సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. జవహర్ రెడ్డి పట్ల బాబు ఉదారత. మాజీ సీఎస్ సిగ్గుతో చితికిపోయి ఉంటారుగా. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన అడుగులకు మడుగులొత్తి ఆయన తొత్తులుగా పనిచేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయిన తర్వాత చంద్రబాబు సర్కార్లోనూ మంచి హోదాలలో కొనసాగుతున్నారు. సహజంగానే ఇది తెలుగుదేశం అభిమానులు శ్రేణులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఎందుకంటే ఈ అధికారులు జగన్ కు వీరభక్త హనుమాన్ స్థాయిలో జగన్ కు ఊడిగలు చేశారు. జగన్ చూసి రమ్మంటే వీరు కాల్చొచ్చే చందంగా వ్యవహరించారు. జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా విపక్ష నేతలను కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేశారు. నిబంధనలనేవి ఉండవని, జగన్ కు నచ్చినట్లుగా వ్యవహరించడమే ఏపీలో ఉన్న ఏకైక నిబంధన అని వాళ్ళు నమ్మడమే కాదు, జనం కూడా నమ్మి తీరాలి. విపక్షాలు అందుకు అంగీకరించాలి అన్నట్లుగా కొందరు అధికారుల తీరు జగన్ హయాంలో ఉంది. గతంలో అంటే ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో చంద్రబాబుకు సీనియర్ మోస్ట్ అధికారి ఒకరు హైదరాబాద్ లో తన నివాసానికి మారువేషంలో వచ్చి జగన్ తీరు గురించి వివరించి ఆయన ఆదేశాలు పాటించుకుంటే ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేదు అన్న సంగతిని చెప్పారు. అయితే చంద్రబాబు అధికారి పేరు బయట పెట్టలేదు. అది చంద్రబాబు మంచితనం, హుందాతనం. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే హుందాతనాన్ని, మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన తీరు పట్ల సొంత పార్టీ నేతలు క్యాడర్లో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ బై అండ్ లార్జ్ చంద్రబాబు తీరు ఆయన గొప్పతనానికి నిదర్శనమన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. జగన్ హయాంలో ఆయనకు తొత్తుగా నిబంధనలు అన్నవి ఉంటాయన్న స్పృహే లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి బాబు ఎంతో ఉదారంగా, హుందాగా ఆయన రిటైర్ అయ్యే చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే నిబంధనలు తుంగలో తొక్కి జగన్ అడుగులకు మడుగులొత్తేలా పనిచేసిన మరో ఐఏఎస్ అధికారిని పూనం మాలకొండయ్యకు ఆమె రిటైర్మెంట్ కు ముందు రోజే పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించారు. కక్షలు కార్పణ్యాలు తన నైజం కాదని ఈ చర్యల ద్వారా చంద్రబాబు విస్పష్టంగా చాటారు. సరిగ్గా రిటైర్మెంట్ రోజున పోస్టింగ్ ఇచ్చి మర్యాదగా గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం దక్కడం నిజంగా జవహర్ రెడ్డి కూడా ఊహించి ఉండరు. చంద్రబాబు హుందాతనం, ఉదారత్వం చూసి ఆయన సిగ్గుతో తలదించుకునే ఉంటారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలో జగన్ ఆదేశాల మేరకు తానెంత కర్కశంగా, క్రూరంగా వ్యవహరించారో జవహర్ రెడ్డికి గుర్తొచ్చే ఉంటుంది. అప్పటి తన తీరు పట్ల ఖచ్చితంగా రిపెంట్ అయ్యే ఉంటారు, సిగ్గుతో చితికిపోయే ఉంటారు.